ఏంటండి అలా ఆయాసపడుతున్నారు? జాగింగ్కి వెళ్ళొచ్చాను కదా దేవకి. జాగింగ్కి వెళ్ళింది ఉదయం కదా, ఇప్పుడు కాదు కదా. అవును కదా, జాగింగ్ అని చెప్పకుండా ఉండాల్సిందే. ఏంటండి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లమే అయ్యుండేది, త్రుటిలో తప్పింది. ప్రాబ్లం అయ్యుండేదా? అలా అన్నానా? సంతోషంలో ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియట్లేదు దేవకి. సరే నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఎందుకో టెన్షన్ పడుతున్నారు, కానీ సంతోషంలో ఏదేదో మాట్లాడుతున్నాను అంటున్నారు. అసలు ఏమైంది దీనికి? దీన్ని గనక దేవకి చూసుంటే ఇంకేమైనా ఉండేదా? సమయానికి గుర్తొచ్చింది కాబట్టి నన్ను నేను కాపాడుకున్నాను. దీన్ని ఇక్కడ కాదు, ఇంకా సేఫ్ ప్లేస్లో దాయాలి. ఏంటే ఇందాకంత చిరాకు పడ్డావు? ఫ్రెండ్స్ ఉన్నారని కూడా చూడకుండా అంత రుసరుసలు ఆడితే వాళ్ళ దగ్గర నాకు ఏం విలువ ఉంటుంది? వాళ్ళు ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గర విలువ. అసలు నైట్ ఏం చెప్పావు నువ్వు? ఏం చెప్పానే? రేపటి నుంచి మందు తాగను, బుద్ధిగా ఉంటాను, ఏదైనా సంపాదించే మార్గం చూస్తానని చెప్పావు కదా. మరి నువ్వేం చేస్తున్నావు? అడ్డమైన గాడిదలను తీసుకొచ్చి నట్టింట్లో కూర్చుని మందు తాగుతూ పేకాట ఆడతారా? ఇదేనా బుద్ధిగా ఉండడం అంటే? ఇదేనా సంపాదించే మార్గం అంటే? నువ్వు చేసిన వెదవ పని చాలదన్నట్టు ఆ వెదవుల ముందు నన్ను మంచినీళ్ళు తీసుకురా, ఆమ్లెట్ వేసుకొని రా అని చెప్తావా? సిగ్గు అనిపించదా నీకు? నాకెందుకే సిగ్గు? నీ మెల్ల తాళి కట్టాను, నీ మొగుణ్ణి నేను. నా పిల్లాన్ని అడగడానికి నాకెందుకు సిగ్గు? నేనేమైనా పెగ్గు కలపన్నానా? మంచి నీళ్ళే కదా అడిగాను. ఆమ్లెట్ కూడా నా కోసమే కదా అడిగాను, మా ఫ్రెండ్స్ కోసం అడిగానా? అది కూడా తప్పేనా? నువ్వు నన్ను అడగడంలో తప్పులేదు, కానీ ఆ వెదవుల ముందు అడిగావు చూడు, అదే తప్పు. చూడు, నువ్వు ఏదైనా అనదలుచుకుంటే అది నన్నను, మా ఫ్రెండ్స్ అనుకో. వాళ్ళని అనే హక్కు నీకు లేదు. అంటే నీకు నాకంటే వాళ్ళే ఎక్కువ? ఎక్కువేనే. నువ్వు నా జీవితంలోకి రాకముందు నుంచి వాళ్ళు ఉన్నారు. మీ ఫ్రెండ్షిప్ ఏదైనా ఉంటే బయట చూసుకోండి, ఇంకెప్పుడు ఇంటికి తీసుకురాకండి. వాళ్ళ మొహాలు చూస్తుంటేనే పూరం బొక్కులాగా ఉన్నారు. వాళ్ళని ఇంటికి తీసుకురావద్దు అనడానికి నువ్వెవరే? ఇది నా ఇల్లు, వాళ్ళు వస్తారు. నువ్వింత దిగజారిపోతావు అనుకోలేదు. నిన్న రాత్రి నంగనచ్చి కబుర్లు చెప్పావు, తెల్లారేసరికి కుక్కతో ఒక వంకర అన్నట్టు నీ బుద్ధే చూపించావు. అసలు ఏం చెప్పాను నేను నీకు? డబ్బులు సంపాదించే మార్గం చూస్తానని చెప్పావు కదా. సంపాదించాను కదా, ఇదిగో ఇదిగో. డబ్బు సంపాదించడం అసలు మ్యాటరే కాదే. ఎలాగైనా సంపాదించచ్చు, ధీమా ఉంటే చాలు. ఇలా సంపాదించడం కూడా ఓ సంపాదనేనా? ఇలా సంపాదించడం అవసరమా? ఏదో గొప్ప పని చేసి సంపాదించినట్టు గొప్పగా చెప్తున్నావు. ఇది మనకి గౌరవమా? కష్టపడి సంపాదించినప్పుడు చెప్పాలి, నేను ఈ పని చేశాను, కష్టపడి సంపాదించాను అని. అంటే ఏంటి నీ ఉద్దేశం? పేకాట్లో కష్టం లేదు అనుకుంటున్నావా? కూర్చొని చోటే కూర్చొని గంటలు గంటలు ఆడాలి, అది కష్టం కాదా? పక్కోడికి ఏ ముక్కు వస్తే ఎక్కుతుందో, ఏ ముక్కు వేస్తే ఎక్కదో బుర్ర పెట్టి ఆలోచించాలి, ఆ తర్వాతే ముక్క వేయాలి, అది కష్టం కాదు? మనకి అవసరమైన ముక్కని పక్కోడి చేత వేయించడానికి వాణ్ణి తప్పుదారి పట్టించాలి, అది కష్టం కాదా? కష్టమే. ఇలా రాత్రంతా కష్టపడితేనేనే నేను ఈ డబ్బులు సంపాదించాను. అయినా ఈ కాలంలో ఎవరు సక్రమంగా సంపాదిస్తున్నారు? మీ చెల్లెలు మొగుడేమైనా సక్రమంగా కష్టపడి కోటి సంపాదిస్తున్నాడా? ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఏంటి కోపం పుడుచుకొని వస్తుందా? నీకు లోక జ్ఞానం తెలియక నన్ను ఇలా ప్రశ్నిస్తున్నావే? నీ అదృష్టం ఏంటంటే నీ మొగుడు మాత్రం ఇంట్లోనే కూర్చొని సంపాదిస్తున్నాడు. ఊరికి అతి చేయకుండా ఈ డబ్బులు తీసుకుని నీకు ఏం కావాలో కొనుక్కో. ఎవరికి కావాలి నీ ముష్టి డబ్బు? నువ్వే ఉంచుకో. ఊరికే ఇరిటేట్ చేయకు. అయినా నేనేమైనా నా కోసం సంపాదించానా? నీకోసమే కదా సంపాదించాను. టచ్ చేసావంటే మర్యాదగా ఉండ చెప్తున్నా.
హా నానా. మీ రాక కోసం ఎదురు చూస్తున్నానమ్మా. ఇంతకీ ఏ టైంకి బయలుదేరుతున్నారు? నేను రెడీ అయిపోయాను నానా. ఆయన ఏదో పనిలో ఉన్నారు. ఆ పని ఇంకెంత టైం పడుతుందో నాకు తెలీదు. ఆయనే అడగండి నానా, క్లారిటీగా చెప్తారు. నువ్వే చెప్పు. ఇదిగోండి, మా నాన్న మాట్లాడతారంట. నేను పనిలో ఉన్నా అని తెలుసు కదా. హలో అంకిల్. బాగున్నారా అల్లుడు గారు? బాగున్నాను అంకిల్. ఏ టైంకి బయలుదేరుతున్నారు అల్లుడు గారు? బయలుదేరుతున్నాం అంకిల్. చిన్న పని ఉంది, పని అవగానే బయలుదేరుతాం. అంటే మీరు వచ్చే టైం తెలిస్తే దాన్ని బట్టి ఇక్కడ ఏర్పాట్లు స్టార్ట్ చేద్దామని అడుగుతున్నాను అల్లుడు గారు. అలాగనే హడావడిగా ఏమీ రాకండి. మీరు బయలుదేరే ముందు మంచి టైం చూసుకుని రండి. ఈ పట్టింపులన్నీ మీకు ఉండకపోవచ్చు, కానీ మొదటిసారి మా ఇంటికి వస్తున్నారు, అందుకే ఈ పట్టింపులన్నీ. ఏంటి వీళ్ళు చాదస్తాను అనుకోవద్దు బాబు. పర్లేదు అంకిల్, మీ పట్టింపులు మీవి. చూసుకుని ఒక 6 గంటలు బయలుదేరుతాము. సంతోషం అల్లుడు గారు, జాగ్రత్తగా రండి. అలాగే అంకిల్. ఫోన్ నాకెందుకు ఇచ్చావు? మీ నాన్నగారికిస్తే బాగుండదు కదా అని మీకిచ్చాను. నువ్వే మాట్లాడి చెప్పొచ్చు కదా, నా టైం ఎందుకు వేస్ట్ చేయడం? నేనే మాట్లాడాననుకోండి, అప్పుడు అయ్యగారు ఎప్పుడు రెడీ అవుతారా అని ఎదురు చూస్తూ కూర్చొని ఉండాలి. అది నా వల్ల కాదు. అదే మీరే మాట్లాడేశారనుకోండి, మీరో టైం చెప్తారు. చెప్పింది మీరే కాబట్టి మీరు చెప్పిన టైంకి బయలుదేరతాం. అందుకే మీకిచ్చాను. నిన్ను నా గదిలోకి రప్పించడానికి నేను తగ్గి నీ గదికి వచ్చినందుకు అలుసైపోయాను కదా. అలా అని నేను చెప్పలేదే. చెప్పకపోతే ఏంటి, తమరి ప్రవర్తనలోనే అర్థమవుతుంది కదా. మీరు అలసైపోయారని మీరే అనుకుంటున్నారు. అంటే మీ ప్రవర్తన అలసైపోయేలాగా ఉందని మీకే తెలుస్తుంది. అందుకే అలా అనుకుంటున్నారు. తెలివిగా మాట్లాడుతున్నావు అనుకోకు. అలా అని కూడా నేను అనుకోవట్లేదు. ఉన్నదే చెప్తున్నా. మిమ్మల్ని ఎదుటి వాళ్ళు అలుసుగా చూడాలన్నా, గౌరవంగా చూడాలన్నా మీ ప్రవర్తన బట్టే ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని గౌరవంగా చూడాల్సిన టైం అవుతుంది. మీరు చెప్పిన టైంకి బయలుదేరి గౌరవం పొందుతారనే నమ్మకంతో కింద నేను వెయిట్ చేస్తూ ఉంటా. దేవకి వదొస్తుంది. రామధు, ఇలా వచ్చి కూర్చో. అప్పుడే రెడీ అయిపోయావా? అవునత్తయ్య. చాలా సంతోషంగా ఉందమ్మా. వాడు నీకోసం దిగొచ్చి నిన్ను తన గదికి షిఫ్ట్ అయ్యేలా చేసుకున్నాడు. ఒకవైపు సంతోషంగా ఉన్నా మరోవైపు భయంగానే ఉందమ్మా. అదేమ్మా, ఈ మధ్యంతా మీ మధ్య సఖ్యత లేదు కదమ్మా. 2 రోజుల ముందు కూడా నీతో కలిసి బతకలేను అన్నవాడు ఈరోజు నిన్ను తన గదికి తీసుకెళ్లాడు. వాడేమనుకుంటున్నాడో నాకైతే అసలు అర్థం కావడం లేదు. పైగా ఈరోజు మీ ఇంటికి బయలుదేరుతున్నారు. వీడిక్కడ ప్రవర్తించినట్టే అక్కడ కూడా ప్రవర్తించి మీ అమ్మా నాన్నల మనసు ఎక్కడ కష్టపెడతాడో అని భయంగా ఉందమ్మా. ఈరోజే కదా కలిసి బతకడం స్టార్ట్ చేశారు. ఇంకొన్ని రోజులు ఇలాగే ఉంటే మీ మధ్య సఖ్యత కూడా పెరుగుతుంది. అప్పుడు మీరు మీ ఇంటికి వెళ్ళినా చూడ్డానికి వాళ్ళకి చాలా బాగుంటుంది, మీకు బాగుంటుంది. మీ వాళ్ళకి చెప్పి ఈ ప్రయాణాన్ని ఇంకొన్ని రోజులు వాయిదా వేసుకోవచ్చేమో ఒక్కసారి ఆలోచించు. వెళ్తున్న మొదటిసారే మీ అమ్మా నాన్నలకి వాడు చేసే పనుల వల్ల అసౌకర్యం కలిగిందనుకో, వాళ్ళకి జీవితాంతం అదే బాధ ఉంటుంది. ఈ వయసులో వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని నా బాధ. లేదత్తా, మేం వెళ్ళాలి. యాక్చువల్గా పెళ్ళయ్యాక వ్రతం అవ్వగానే మేం వెళ్ళుండాల్సింది. కానీ అప్పుడు కుదరలేదు. కానీ ఇరుగు పొరుగు వాళ్ళు, బంధువులు అందరూ అమ్మా నాన్నల్ని అడుగుతుంటారు కదత్తా. వాళ్ళ సంగతి పక్కన పెడితే మా అమ్మా నాన్నలకైనా ఆశగా ఉంటుంది కదత్తా. వాళ్ళ ఆశ కొద్దీ వాళ్ళు పిలిచారు. ఆయన కూడా వస్తామని మాటిచ్చారు. అది కూడా మీ ముందే మాటిచ్చారు. ఇప్పుడు వాయిదా వేయాలనుకుంటే వాళ్ళకేమనిపిస్తుందత్తా? మా ఇంటికి రావడం ఆయనకిష్టం లేదేమో అనుకుంటారు కదత్తా. చిన్నదానివైనా చాలా గొప్పగా ఆలోచిస్తున్నావమ్మా.
నువ్వు చెప్పిందంతా నిజమే. కానీ ఒక తల్లిగా మీ అమ్మ స్థానంలో ఉండి ఆలోచిస్తేనే కొంచెం భయమేస్తోంది. వీడి బుద్ధి ఏ టైంలో ఎలా మారిపోతుందో కన్న తల్లిని నాకే తెలియట్లేదు. అలాంటిది మీ వాళ్ళకెలా తెలుస్తుంది? ఒక్కసారి ఆలోచించమ్మా. ఆలోచించడానికి ఏం లేదత్తా, ఏదైతే అది అవుతుంది. అవ్వనివ్వండి, మీరేం కంగారు పడకండి. అక్కడేం జరిగినా నేను హ్యాండిల్ చేసుకుంటానత్తా. మీరన్నట్టు అలాంటి పరిస్థితి వచ్చిందనుకోండి, రానియండి. ముందేం జరుగుతుందో అని భయపడ్డం కన్నా ఇప్పుడు మన ముందున్న నిమిషాన్ని ఆస్వాదిద్దామత్తా. టెన్షన్ పడతాలు, భయపట్టాలు నాకు తెలీదత్తా. అన్నీ పాజిటివ్ గా థింక్ చేయడం, పాజిటివ్ గా తీసుకోవడమే తెలుసత్తా. పెళ్లి కాకముందు నేను ఇలానే ఉండేదాన్నత్తా. పెళ్లితోనే నాలో టెన్షన్లు, భయాలు, ఏం జరుగుతుందో అనే ఎదురుచూపులు, అర్థం కాని తనాలు అన్నీ పెళ్ళాకే చూశాను. కానీ నాలో ఉన్న పాత మధుని నిద్ర లేపింది మాత్రం మీరే అత్తా. పడుకున్న గాడిదని లేపి తన్నించుకోవడం మా అక్కకి బాగా అలవాటైపోతుంది. మీరు నా గదికొచ్చి ఓ మాట చెప్పారు, గుర్తుందా అత్తా? ఆయన పూటకో రకంగా ఉంటారు, ఆయన వల్ల నీ జీవితం ఏమవుతుందో అని భయంగా ఉంది, నీ లైఫ్ ఎలా బాగుంటుందో నువ్వే ఆలోచించుకో అని చెప్పారు కదత్తా. ఆ తర్వాత నేను ఆలోచించుకున్నాను. ఇప్పుడు ఏకంగా నాతో కలిసి బతకడం కోసం నా గదికి షిఫ్ట్ అయిపోవాలనుకున్నారు. మీరు చెప్పిన మాటలు గుర్తొచ్చి ఆలోచించాను. ఆయన మనసులో ఏముందో నాకు తెలీదు, కానీ నా కోసమే కదా ఆయన దిగొచ్చారు. నేను దిగితే తప్పేంటి అని ఆయన్ని యాక్సెప్ట్ చేయడానికే ఆయన గదికి షిఫ్ట్ అయ్యాను. ఇదంతా మీరు చెప్పడం వల్లే జరిగిందత్తా. లేదంటే నేను మూర్ఖంగా అదే పౌరుషంతో, మొండి పంతంతో ఉండేదాన్ని. నా పౌరుషం, మొండి పంతం కూడా ఆయన్ని సాధించడానికేం కాదత్తా, ఆయనలో మార్పు తీసుకురావడానికే. నా మొహం చూడ్డానికి ఇష్టపడని ఆయన ఇప్పుడు నా మొహం చూస్తున్నారు. నాతో కలిసి భోంచేయడానికి ఇష్టపడని ఆయన భోంచేయడానికి నేను పిలవలేదని కోప్పడుతున్నారు. అంటే ఆయన మారినట్టే కదత్తా. ఆయన మీద నాకు నమ్మకం ఉందత్తా. ఆ నమ్మకంతోటే ఆయనతో మా ఇంటికెళ్తాను. పొరపాటున ఆయన అక్కడ ఏమైనా చేసినా ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసత్తా. నాలో ఇంత కాన్ఫిడెన్స్ రావడానికి కారణం మీరే అత్తా. నన్ను కోడలుగా కాకుండా కూతుర్లా భావించి నన్ను ఆలోచింపచేసేలా చేశారు. చాలా థ్యాంక్స్ అత్తా. నన్ను ఆశీర్వదించండి అత్తా. నా ఆశీర్వాదం ఎప్పుడూ నీతోనే ఉంటుంది. ఆ రోజు ఇలాగే నడుచుకుంటూ వెళ్ళింది. ఈ దగ్గరలోనే ఉంటామని చెప్పింది. ఇక్కడ విచారిస్తే తెలిసే అవకాశం ఉంటుంది. అడిగి చూద్దాం. భయ్యా, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఏమన్నా చూసారా? ఏంటి, ఇంట్లో నుంచి పారిపోయిందా? చచ్చా, అదేం లేదు. మా రిలేటివ్ అమ్మాయి. ఇక్కడే ఎక్కడో ఉంటారు. అడ్రస్ మిస్ చేసుకున్నాను. ఈ ఏరియాలోనే ఉంటారు కాబట్టి మీ షాప్కి ఏమన్నా వచ్చి ఉంటుందేమో అని అడిగాను. లేదు భయ్యా, మా షాప్కి అయితే ఎప్పుడు రాలేదు. ఆ ముందుకెళ్ళి కనుక్కోండి. థ్యాంక్స్ అన్న. ఆ రోజు తను పనిచేసే కంపెనీ పేరు, ఫోన్ నెంబరో అడిగి ఉండాల్సింది. ఎక్స్క్యూజ్ మీ, ఒక నిమిషం ఆగరా. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్లే వెతికి పెడతారు కదా. నెక్స్ట్ అదే ప్లాన్ చేస్తాం. సరే.
ఇందు ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి? ఎలాగైనా తెలుసుకుని వదనకు చెప్పాలి. ఇతనేంటి ఇక్కడున్నాడు? కంపదీసి నా కోసం ఏమైనా వెయిట్ చేస్తున్నాడా? నన్ను చూశాడంటే పలకరిస్తాడు. ఏం చేస్తున్నావు, ఎక్కడుంటున్నావు అని ఆరాలు తీస్తాడు. అది చెప్పడం కన్నా కనిపించకుండా ఉండడమే మంచిది. ఆగండి ఆగండి, మదమ్మ ఇంకా రాలేదు. రే, నువ్వెప్పుడెక్కావు? ఇప్పుడే ఎక్కానులేండి. నేను వెళ్ళొస్తాను, నీకు ఫోన్ టచ్లోనే ఉంటాను, దిగు. ఏం అవసరం లేదు. మీరు వెళ్తుంది అక్కడ వాళ్ళతో టచ్లో ఉండడానికి. అక్కడికి వెళ్ళినా నాతో టచ్లో ఉండటానికి కాదు. ఇప్పుడు నిజం చెప్పు. అవును, నన్ను పెద్ద బాసే మీతో వెళ్ళమని చెప్పారు. అక్కడికి వెళ్ళాక అగ్రిమెంట్లో ఉన్న నిబంధనలు దాటి ప్రవర్తిస్తే ఆయనకి చెప్పమన్నారు. కలిసి ఉండటం అంటే భార్యాభర్తల్లాగా ఉండటం. అలా కాకుండా ఏమాత్రం తేడా జరిగినా అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోతుందని మీకు గుర్తు చేస్తూ ఉండమని పంపించారు. ఈ అగ్రిమెంట్ ఏంటో కానీ నాకు నేనే బాంబు పెట్టుకున్నట్టుంది. ఏంటి అగ్రిమెంట్ బాంబు అని ఏదో అంటున్నారు? హాయ్ అమ్మా. అరే మీరేంటన్నయ్య? ఏం లేదమ్మా, ఈయన అసలే చాలా బిజీగా ఉంటారు కదా. అక్కడికి వచ్చినా మీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయకుండా ఆఫీస్ కాల్స్, ఆ ఫైల్స్, ఈ ఫైల్స్ అంటూ బిజీగా ఉంటారేమో అన్న చిన్న అనుమానంతో నన్ను తోడుగా వెళ్ళమన్నారు పెద్ద బాసు. ఈయనకొచ్చే ఫోన్ కాల్స్ నేను చూసుకుంటాను, ఈయనని మీరు చూసుకోండి. మిమ్మల్ని పంపించి మంచి పని చేశారు మావయ్య. నాకు కూడా భయం ఉండేదన్నయ్య. మీరు వస్తున్నారు కదా, ఇంక నాకే భయం ఉండదు. రైట్ రైట్. రే, ఇది బస్సు కాదు, నేను డ్రైవర్ని కాదు. నువ్వు ఓవర్ చేయకుండా మూసుకుని కూర్చుంటే మంచిది. మీరు డ్రైవర్ అని అన్నయ్య చెప్పారా? అన్ని మీరే ఫీల్ అయిపోతూ ఉంటారు. పదండి. ఏంటి రామచంద్ర, కూతురు అల్లుడు వస్తున్నారా? వస్తున్నారు. రే వెళ్ళండి రా, మీరు వాయించండి. జీవితంలో ఇలాంటి వెల్కమ్ దొరకదు అన్నాను. నా స్టేట్మెంట్లో చిన్న చేంజ్. జీవితంలో ఇలాంటి వెల్కమ్ ఏ అల్లుడికి దొరకదు. వెల్కమ్ అల్లుడు గారు. ఏంటమ్మా నానేనా డాన్స్ చేస్తున్నారు? ఆయన నిన్నటి నుంచి అస్సలు ఆగట్లేదమ్మా. రమణి నువ్వు కూడా రా. రమణి నువ్వు కూడా రామా. నువ్వు ఆడరా, నేను ఆడితే బాగుండదు. బాగున్నారా బాబు? బాగున్నాను బామ్మ. ఈ బాబు పక్కన పుత్తడి బొమ్మలా ఉన్నావే. నా సంగతి పక్కన పెట్టు. నాన్నేంటి ఇలా మారిపోయారు? నీకు పెళ్ళైనప్పటి నుంచి వాడు చిన్నపిల్లాడైపోయాడే.
నీ పెళ్లి అయ్యే వరకు నిన్ను సరిగ్గా చూసుకోలేదని అప్పటి ప్రేమ ఇప్పుడు చూపించేస్తున్నాడు. అల్లుడు గారు మీరు రండి. మా సార్కి మొహంలో ఎక్స్ప్రెషన్ పలకడమే రాదు, ఇంకా డ్యాన్స్ కూడా చేస్తాడా? నువ్వు కూడా రామదు. ఎలాగో భోజనం టైం అయింది కాబట్టి మీకు వడ్డించిన విస్తల్లో ఉన్న అన్ని ఐటమ్స్ కంప్లీట్గా తినేయాలి. నీ సవాల్ని స్వీకరిస్తున్నాను. నువ్వు వడ్డించిన విస్తరిలో ఒక్క ఐటెం కూడా వదిలిపెట్టకుండా తింటాను.